అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, హిందువులు చాలా మంది పునర్జన్మ ఉంది నమ్ముతూ ఉంటారు. హిందూ మతం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. దీనికి కారణాలు అనేకం. ఆత్మకు చావు లేదు అని నమ్మినప్పుడు దేహం మరణానంతరం మరో దేహంలోకి ప్రవేశిస్తాడు అని నమ్మి తీరాలి. మనం దుస్తులు మార్చినట్టు ఆత్మ శరీరాలను మారుస్తుంది అని అంటారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడితో నీకు నాకు అనేక జన్మలు గడిచినవి. నీకు అవి గుర్తుకు లేవు, నాకు గుర్తుకు ఉన్నాయి అంటాడు. పూర్వ జన్మ స్మృతి కలిగి ఉండడాన్ని జాతి స్మృతి అంటారు. విచిత్రం ఏమంటే ఈ జన్మలో ఉండగానే మన కర్మ వలన మరో జన్మకు కావలసిన శరీరాన్ని మనం తయారు చేసుకుంటామని చెప్తూ ఉంటారు. చాలామంది తమ పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల తమ వర్తమాన జీవనంపై ప్రభావం చూపుతోందని తమ పునర్జన్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక సాధారణ మనిషికి తన పూర్వజన్మ గురించి తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ మన ధర్మశాస్త్రాల్లో మన పునర్జన్మ అయిందో లేదో క్లియర్గా చెప్పబడింది. ఈ వీడియోలో నేను మీకు వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత మీకు పూర్వజన్మలో మీరు ఎవరో, మీరు ఏం చేసేవారో, మీ కోరికలు ఏంటో, మీ అలవాట్లు ఏంటో, మీ ప్రతిభలు ఏంటో అన్న విషయాలను తెలుసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు అంటే, ఎలా అయితే మన దుస్తులు మురికి అయితే మార్చుకుంటామో అదేవిధంగా సమయం ముగిసిన తర్వాత ఆత్మ ఒక శరీరాన్ని వీడి ఇంకొక శరీరంలోకి చేరుతుంది. పూర్వ శరీరం చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆత్మ తన కొత్త ప్రయాణాన్ని సాగిస్తుంది. ఎప్పటివరకు మోక్షం ప్రాప్తించదు అప్పటివరకు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. గరుడ పురాణ ప్రకారం ఆత్మ తన పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగా 24 యోనిలలో చీమ దగ్గర నుంచి పెద్ద చెట్టు దగ్గర వరకు ఏ ప్రాణి లాగైనా జన్మించగలదు. ఒకవేళ మీరు మీ ప్రస్తుత జన్మలో బాధలనుభవిస్తున్నారు అంటే దానికి కారణం మీ పూర్వజన్మతో ముడిపడి ఉంటుంది. మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే మీకు తర్వాత జన్మలో ఒక దృఢమైన శరీరం ప్రార్థించబడుతుంది. మీరు సుఖంగా జీవనం సాగించగలుగుతారు. ఒకవేళ మీరు పాపాలు చేస్తే దాని ఫలితం కూడా మీకు తర్వాత జన్మలో లభిస్తుంది. మీరు ఒక జంతువుల కూడా జన్మించవచ్చు లేదా ఒక మనిషి రూపంలోనే మీరు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలు అన్నీ మన గ్రంథాలలో చెప్పబడ్డాయి. కొన్ని ధర్మాల ప్రకారం మనం ప్రతిసారి మనిషిలాగానే జన్మిస్తామని చెప్పబడింది. అలానే కొన్ని ధర్మాలలో అసలు పునర్జన్మ ప్రస్తావనే ఉండదు. అందుకే నేను మీకు ఈ వీడియోలో హిందూ ధర్మ గ్రంథాలలో ఉన్న ఎలాంటి సంకేతాల గురించి చెప్పబోతున్నానంటే వాటిని సైన్స్ కూడా అంగీకరించింది. అందులో పునర్జన్మ ఉండడానికి ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కూడా పునర్జన్మించారా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, పునర్జన్మ గురించి సంకేతాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొదటి సంకేతం, పునర్జన్మకు సంబంధించిన వాటిలో మొదటి సంకేతం ఏంటంటే మీ కలలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా కలలు మన ప్రస్తుత జీవితంలో కోరికలు, మనం చేసే పనులను బట్టి వస్తాయి. కలలను బట్టి మీరు ఒక మానసిక స్థితిని తెలుసుకోగలుగుతారు. కేవలం ఇది మాత్రమే కాదు, కలలో పునర్జన్మ సంకేతాలు కూడా దొరుకుతాయి. అవి ఎలాంటి సంకేతాలు తెలుసుకుందాం పదండి. అప్పుడప్పుడు మీరు మీ కలలో మీరు ఎప్పుడూ చూడని కొత్త మనుషులను కానీ లేదా కొత్త ప్రదేశాలు కానీ విచిత్రమైన ప్రదేశాలు కానీ చూస్తూ ఉంటారు. ఇది మీ పునర్జన్మ సంకేతాలు. ఎందుకంటే ఈ సంఘటనలను అన్ని పూర్వజన్మతో ముడిపడి ఉంటాయి. అందుకని అవి మీ కలలో తరచూ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ కలలో ఒకే విధంగా చనిపోవడం అనుభూతి చెందారా లేదా ఒక కల పదే వస్తుందా? ఇవన్నీ సంఘటనలు మీ పునర్జన్మతో ముడిపడి ఉంటాయి. పదే ఒకేలాగా చనిపోయినట్టు కలలు రావడం మీ పూర్వజన్మలో మీరు చనిపోవడానికి కారణమై ఉండవచ్చు. రెండవ సంకేతం, ఇప్పుడు పునర్జన్మతో ముడిపడి ఉన్న రెండో సంకేతం గురించి తెలుసుకుందాం పదండి. మీరు చాలా మంది శరీరంపై గమనించి ఉంటారు. వాళ్ళు జన్మించినప్పుడే వాళ్ల శరీరంపై విచిత్రమైన మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు వాళ్ళకి ఏ గాయం అవ్వకుండానే తయారవుతాయి. శరీరంపై ఉన్న ఇలాంటి విచిత్రమైన మచ్చలకి మన
వజన్మకు సంబంధం ఉంటుంది. గరుడ పురాణ ప్రకారం ఆత్మలు నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వాళ్ల పాపాలకు శిక్షలు పూర్తయిన తర్వాత వాళ్లు తిరిగి భూమిపైన జన్మిస్తారు. వాళ్లలో కొంతమంది శరీరంపై ఈ మచ్చలు ఉంటాయి. కొన్నిసార్లు శరీరంపై ఉన్న మచ్చలను బట్టి వాళ్ల పూర్వజన్మలో ఏ మచ్చలు ఉన్నాయో వాళ్ల పునర్జన్మలో శరీరం పైన కూడా అవే మచ్చలు ఉంటాయి. ఈ విషయం పైన సైంటిస్టులు కూడా ఒక అంతర్జాతీయ రీసెర్చ్ చేశారు. ఒక గొప్ప సైంటిస్ట్ ఎన్నో రీసెర్చ్ చేశాడు. ఒక పిల్లవాడికి తను పూర్వజన్మలో ఎలా చనిపోయాడో గుర్తొచ్చింది. ఒక పిల్లవాడికి తను పూర్వజన్మలో ఎలా చనిపోయాడో గుర్తొచ్చింది. అతనికి అతను ఒక బుల్లెట్ తలలో తగలడం వల్ల చనిపోయాడని తెలిసింది. మూడవ సంకేతం ఇప్పుడైనా జరిగిన ఒక సంఘటన ఇంతకు ముందు జరిగినట్టుగా అనిపిస్తే దానిని డేసావు అంటారు. డేసావుని మీరు ఎప్పుడైనా అనుభూతి చెందితే అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. కొంతమంది ఏమంటారంటే డేసావు తమ పూర్వజన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో గుర్తుకు తెస్తుందని అంటుంటారు. అందుకనే మనకు మన పూర్వ జన్మ గురించి కొన్ని అనుమానాలు రేకెత్తుతాయి. నాలుగవ సంకేతం ఫ్రెండ్స్, నాలుగవ సంకేతం ఏంటంటే మీ విలక్షణ ప్రతిభ. మనం ఇతరుల కంటే విచిత్రంగా ఉండే విధంగా మనందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. కొంతమంది రాత్రి పగలు కష్టపడి తమ లోపల ఉన్న టాలెంట్ ను బయటకు తీస్తారు. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా ప్రతిభావంతులుగా ఉంటారు. వాళ్ల ప్రతిభ అనుకోకుండా బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్లు తమ పూర్వ జన్మలో ఆ ప్రతిభను పొందడానికి చాలా కష్టపడి ఉంటారు. అందుకనే వాళ్లు తమ వర్తమాన జన్మలో కూడా అంతే ప్రతిభావంతులుగా ఉంటారు. కౌటిల్య పండితన ఒక పిల్లవాడు, అతని గూగుల్ బాయ్ అని కూడా పిలుస్తారు. అతని జ్ఞానం అపారమైనది. అతను చాలా న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలలో తన ప్రతిభను కనబరిచాడు. ఇలాంటి సంఘటనలు పూర్వ జన్మ ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నాయి. ఐదవ సంకేతం పూర్వజన్మతో ముడిపడి ఉన్న ఐదవ సంకేతం గురించి మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్. మీరు చూసే ఉంటారు, మీలో చాలా మందికి ఎత్తులు నీళ్లు నిప్పు అంటే చాలా భయం కలిగి ఉంటుంది. వాళ్లు వీటికి భయపడే విధంగా వాళ్ల జీవితంలో వీటి గురించి భయంకరమైన సంఘటన కూడా జరిగి ఉండవు. అయినా కూడా వాళ్లు వీటికి దూరంగా ఉండాలని భావిస్తారు. అప్పుడప్పుడు స్పృహని కూడా కోల్పోతారు. వాళ్లు వీటిని చూసి ఎందుకు భయపడతారంటే వాళ్ల పూర్వజన్మలో వీటితో భయంకరమైన సంఘటనలు ముడిపడి ఉంటాయి. దాని ప్రభావం వలన వాళ్లు ఈ జన్మలో కూడా వాటిని చూసి భయపడుతూ ఉంటారు. ఈ వీడియో వలన మీ పునర్జన్మ గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికాని నేను భావిస్తున్నాను. మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి సంకేతాలు వస్తూ ఉంటే అవి మీ పూర్వజన్మతో ముడిపడి ఉన్నాయని. మీ సూచనలు మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.